రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ ఎవరన్న చర్చ పోలీసుల్లో ఇప్పుడు చర్చ జోరందుకుంది. ప్రస్తుత డీజీపీగా పనిచేస్తున్న ఎం మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ మాసంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త బాస్ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. డీజీపీ మహేందర్ రెడ్డి నవంబర్ 2017 పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి దాదాపుగా 5 సంవత్సరాల పాటు డీజీపీగా సేవలందించారు. రాష్ట్రంలో డీజీపీ పదవీ కాలం ముగినుండటంతో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త బాస్ వస్తారా లేదా మహేందర్ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉందా అంశం పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మహేందర్ రెడ్డి హయాంలో రాష్ట్ర పోలీస్ శాఖ అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ సిబ్బంది సంక్షేమంతో పాటు శాఖ అవసరాలకు తగిన విధంగా నిధులను రాబట్టడంలో మహేందర్ రెడ్డి కృతకృత్యులయ్యారు. శాఖను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడంతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ అన్నట్లుగా తయారు చేశారు. అధునాతన వాహనాలను సమకూర్చుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చడంలో మహేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలోనే అత్యంత అధునాతన సౌకర్యాలతో భారీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహేందర్ రెడ్డి సంకల్పించారు. చివరకు తన సంకల్పాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి పదవి విరమణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా లేక ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించేందుకు సిద్ధమవుతుందా అన్న చర్చ కూడా పోలీస్ శాఖలో మొదలైంది. సీఎం కేసీఆర్ కనుసరణలో పనిచేస్తూ ఎప్పుడు ఏ ఆపరేషన్ అయినా సమర్థవంతంగా నిర్వహించిన మహేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వదులుకుంటుందా అన్నది కూడా చర్చ జోరుగా సాగుతోంది. కొంతకాలంగా మహేందర్ రెడ్డి అంశంపై రాజకీయ చర్చ కూడా సాగుతోంది. పదవి విరమణ తర్వాత మహేందర్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ కట్టబెట్టడంతో మహేందర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా పదవి విరమణ చేసిన నేపథ్యంలో మరోసారి మహేందర్ రెడ్డి రాజకీయ అరంగేట్రంపై చర్చ మొదలైంది. ఉద్యోగంలో ఎన్నో పదవులు అలంకరించిన మహేందర్ రెడ్డి అధిష్ఠించిన పదవులన్నింటికి వన్నె తెచ్చేలా వ్యవహరించారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అడుగడిగి అంతకంటే ఎక్కువ చేసే అవకాశాన్ని పాలకులు కల్పిస్తారా లేక ఆయన సేవలను గతంలో పదవి విరమణ చేసిన అనురాగ్ శర్మ తరహాలో సలహాదారుడుగా వినియోగించుకుంటారా అన్న అంశంపై కూడా చర్చ మొదలైంది. ఇక మహేందర్ రెడ్డి వారసుడి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఏసీబీ డీజీ అంజన్ కుమార్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, అదనపు డీజీపీగా ప్రస్తుతం పనిచేస్తున్న జితేంద్రలు ముందు వరుసలో ఉన్నారు. ఇందులో ఒకరికి డీజీపీగా నియమిస్తారా లేక మహేందర్ రెడ్డిని పదవీ కాలాన్ని పొడిగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.